Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV ఛానల్. డిఎస్సిలో ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ తీసుకున్నట్లయితే ఎస్జిటి మిత్రులందరికీ కంటెంట్ తర్వాత బాగా ఎక్కువ మార్కులు ఉన్నటువంటి పోర్షన్ ఏది అంటే మెథడాలజీ. సో మరి ఎస్జిటిలో 5 రకాలైనటువంటి మెథడాలజీలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. మరి ఒక్కొక్క మెథడాలజీకి మనకి 4 మార్కుల చొప్పున 20 మార్కులు ఉంటాయి. అదే విధంగా తెలంగాణలో తీసుకున్నట్లయితే తెలంగాణలో 3 మార్కులు ఉంటాయి. ఒక్కొక్క మెథడాలజీలో 3 మార్కులు చొప్పున 5 3 15 మార్కులు ఉంటాయి. అదేవిధంగా ఏపీలో 20 మార్క్స్ వెయిటేజీ అనేది మనకి మెథడాలజీలో ఉంటుంది. మరి ఈ మెథడాలజీలో 20 మార్క్స్ 15 మార్క్స్ వెయిట్ ఉన్నటువంటి ఈ మెథడాలజీని ఏ విధంగా చదవాలి, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం చదువుకున్నట్లయితే మెథడాలజీలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఈ వీడియో ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే, ఈ స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే మీకు 100% మెథడాలజీలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఎవరైతే ముందుగా వీడియో చూస్తున్నారో ఆ వీడియో చూసేటటువంటి మిత్రులు, కొత్తగా వచ్చినటువంటి మిత్రులు ఉంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక మనం ఈ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎస్జిటిలో ఉన్నటువంటి 5 రకాలైనటువంటి మెథడాలజీలు అనేవి చాలా మందికి తలనొప్పిగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఎక్కడి నుంచి చదవాలి, ఎలా చదవాలి అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నగా తయారైంది. మరి ఉన్నటువంటి సిలబస్ తీసుకున్నట్లయితే 5 రకాలైనటువంటి మెథడాలజీలో సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మార్కులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కొక్క మెథడాలజీలో 4 మార్కులు ఏపీలో, అదే తెలంగాణలో అయితే 3 మార్కులు ఉంటాయి. మరి ఏ విధంగా చదవాలి, దాదాపు దీంట్లో ఉండేటటువంటి మరి సిలబస్ ని ఏ విధంగా చదివితే మనకి సరైనటువంటి మార్కులు తెచ్చుకోవచ్చో ఇక్కడ చూద్దాం. ముందుగా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఎస్జిటికి సంబంధించినటువంటి మిత్రులు మీరు మెథడాలజీ విషయంలో మీరు అసలు భయపడద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మెథడాలజీని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒక భూతం లాగా చూడవద్దు. దాన్ని ఒక చాలా సింప్లిఫై చేసినటువంటి ఆ ప్రొసీజర్ ప్రకారం చదువుకోవాలి. అదేవిధంగా ఈ మెథడాలజీలో మనకి మార్కులు స్కోర్ చేయాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ప్రీవియస్ పేపర్లను ఒకసారి చూడండి. గతంలో వచ్చినటువంటి పేపర్లని ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటివి మీరు ఒకసారి చూసినట్లయితే మనకు ఐడియా వస్తుంది. అదేవిధంగా మెథడాలజీ మొత్తం కూడా అండర్స్టాండింగ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్లు ఉంటాయండి. మనకి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు మెథడాలజీని మాత్రం అర్థం చేసుకొని చదవాలి, అవగాహన చేసుకుని చదవాలి, అర్థం చేసుకుని చదవాలి. వచ్చేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఎలా వస్తుందంటే అప్లికేషన్ టైప్ క్వశ్చన్ వస్తుంది, అండర్స్టాండింగ్ చేసుకునేటటువంటి క్వశ్చన్ మాత్రం వస్తుంది. అదేవిధంగా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ చాలా తక్కువగా ఉంటాయి. సో మరి అండర్స్టాండింగ్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఫేస్ చేయాలి అనేటటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎస్జిటికి సంబంధించినటువంటి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సంబంధించినటువంటి మెథడాలజీని ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయినట్లయితే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ముందే చెప్పాం, మనం ఫస్ట్ చదివేటప్పుడు మెథడాలజీలో మనకి అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకొని చదువుకోవాలి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీ సిలబస్ ని దగ్గర పెట్టుకోండి. మెథడాలజీకి సంబంధించినటువంటి సిలబస్ ని దగ్గర పెట్టుకోండి. ఆ మెథడాలజీకి సంబంధించినటువంటి సిలబస్ ని దగ్గర పెట్టుకోండి. ఆ ఉన్నటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఒక్కొక్క మెథడాలజీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటో మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ఓకే, మనకి ఒక్కొక్క మెథడాలజీలో తెలుగులో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి, మ్యాథ్స్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి, సైన్స్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి, సోషల్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి అనేటటువంటిది మీరు మొత్తం రాసుకోండి. రాసుకున్న తర్వాత వాటిని మొత్తం మనం అనాలిసిస్ చేసినట్లయితే, ఇక చూడండి, నేను ఇక్కడ అన్ని రకాలైనటువంటి మెథడాలజీలకి కామన్ గా ఉన్నటువంటి చాప్టర్స్ ఉన్నాయండి. తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క మెథడాలజీలో మనకి దాదాపు అన్నిట్లో కూడా సిమిలర్ గా ఉన్నటువంటి చాప్టర్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ మెథడాలజీలో అన్ని కూడా రిలేటెడ్ గా ఉన్నటువంటి చాప్టర్సే ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకొని 1-2 సార్లు చదివితే చాలు. మెథడాలజీ అనేది దాన్ని మనం మిగిలినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ లాగా బాగా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం లేదు. అర్థమవుతుంది కదా? అంటే స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీకి ఎస్జిటి మెథడాలజీకి చాలా వేరియేషన్ ఉందండి. స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీకి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి బాగా అకాడమిక్ బుక్ని బాగా స్టాండర్డ్ గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎస్జిటి తీసుకున్నట్లయితే డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్జిటిలో 5 రకాల మెథడాలజీలు ఉన్నాయి కాబట్టి
5 రకాలైనటువంటి మెథడాలజీలో కామన్ గా ఉన్నటువంటి చాప్టర్స్ మనం ఇక్కడ నేను రాయటం జరిగిందండి. ఇవన్నీ కూడా చూడండి, మనకి బోధనా సామాగ్రి, బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, మూల్యాంకనము, 6వది స్వభావము, పరిధి, చరిత్ర. సో ఇవి కామన్ గా ఉన్నటువంటి చాప్టర్లు అండి. ఇవి నేను మొత్తాన్ని కూడా ఎస్జిటి సంబంధించినటువంటి మెథడాలజీలో ఉన్నటువంటి టాపిక్స్ ను మొత్తాన్ని కూడా అనాలిసిస్ చేసి ఇక్కడ ఇది తయారు చేయడం జరిగింది. సో కాబట్టి మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎలా చదువుతారు అంటే, ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ లో మిగిలినటువంటి మెథడాలజీలో ఉండేటటువంటివి కూడా కవర్ చేసుకుంటూ చదివినట్లయితే మీకు 100% మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎస్జిటి మిత్రులు, వాళ్ళు కూడా మీరు ఈ ప్రొసీజర్ ను ఫాలో అయినట్లయితే మీకు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు చూడండి, ఈ విధానంలో మీరు ఫాలో అవ్వండి. అందులో కూడా చూడండి, వీటిలో బోధనా సామాగ్రి ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఖచ్చితంగా బోధనా సామాగ్రి నుంచి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావటం జరుగుతుంది. కాబట్టి మరి ఈ బోధనా సామాగ్రి అనేది దాదాపు అన్ని రకాలైనటువంటి మెథడాలజీలో దాదాపు సిమిలర్ గానే ఉంటాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఉన్నటువంటి చాప్టర్లో మంచిగా తొందరగా మనం చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్లు చదువుకోండి. కొంచెం హార్డ్ గా ఉండేటటువంటివి, చదవడానికి టైం ఎక్కువ పెట్టేటటువంటివి మనం లాస్ట్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ముందుగానే హార్డ్ గా ఉండేటటువంటి చాప్టర్ స్టార్ట్ చేసినట్లయితే మనకు కొంచెం విసుగు కలుగుతుంది, ప్రిపరేషన్ అనేది స్లో అయిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ప్రిపరేషన్ చేసేటప్పుడు ఉన్నటువంటి టాపిక్స్ లో బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటివి ముందుగా చదువుకోవాలి. హార్డ్ గా ఉన్నటువంటివి, ఎక్కువ టైం పట్టేటటువంటి, కొంచెం లెంతీగా ఉన్నటువంటివి కొంచెం లాస్ట్ లో పెట్టుకున్నట్లయితే మనకి ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఇక చూడండి, బోధనా సామాగ్రి తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉన్నాయి, మ్యాథ్స్ లో ఉంది, సైన్స్ లో ఉంది, సోషల్ లో ఉంది. ఓకే, సో కాబట్టి అన్ని రకాలైనటువంటి మన మెథడాలజీలో కూడా 5 రకాలైనటువంటి మెథడాలజీలో ఈ బోధనా సామాగ్రికి సంబంధించినటువంటివి ఉన్నాయి. సో కాబట్టి మనకి ఈ ప్రిపరేషన్ మనం తెలుగులో చదువుకొని, నెక్స్ట్ ఇంగ్లీష్ లో చదువుకొని, మ్యాథ్స్ లో చదువుకోండి, సైన్స్ లో చదువుకోండి, సోషల్ లో చదువుకోండి. సో ఈ విధంగా చదువుకోవటం వల్ల మనకి ప్రిపరేషన్ అనేది వెళ్తూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ బోధనా పద్ధతులు కూడా చూడండి, దాదాపు అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి బోధనా పద్ధతులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మనకి బోధనా పద్ధతిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, ఈ విధంగా రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి బోధనా పద్ధతులు. మరి ఈ బోధనా పద్ధతులు అన్నింటిలో కూడా చూడండి, తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, మ్యాథ్స్ లో ఉంది, సైన్స్ లో ఉంది, సోషల్ లో ఉంది. మరి కాబట్టి మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక, కరికులం, టెక్స్ట్ బుక్ కరికులం సంబంధించినటువంటిది మనకి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నిటిలో కూడా మనకి ఈ టాపిక్ అనేది ఉంది. నెక్స్ట్ ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఇదిగోండి చూడండి, దీంట్లోంచి ఖచ్చితంగా అప్లికేషన్ టైప్ క్వశ్చన్లు అనేవి, అర్థం చేసుకునేటటువంటి క్వశ్చన్లు అనేవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ మీద మీకు ఎంత పట్టు ఉంటే మీరు దాంట్లో బిట్టుని మిస్ చేయకుండా చేయగలుగుతారు. కాబట్టి ఈ చాప్టర్ మొత్తం కూడా మనకి అండర్స్టాండింగ్ అప్లికేషన్ అండి. అండర్స్టాండింగ్ అప్లికేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ మాత్రమే ఉంటాయి. ఇది మొత్తం మనకి అర్థం అయితేనే మనం దాన్ని చేయగలుగుతాం. బట్టి చదవాల్సినటువంటి ఛాన్స్ అనేది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ మూల్యాంకనం కూడా చూడండి, మూల్యాంకనం అనేది అన్ని రకాలైనటువంటి తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, మ్యాథ్స్ లో ఉంది, సైన్స్ లో ఉంది, సోషల్ లో ఉంది. సో కాబట్టి మనకి మూల్యాంకనం దాదాపు అన్నింటిలో కూడా వస్తుంది. కాబట్టి మనకి ఒక దాంట్లో చదువుకున్నటువంటి ఆ ఎవల్యూషన్, మూల్యాంకనం అనేది మిగిలినటువంటి సబ్జెక్టులు అన్నింటిలో కూడా సేమ్ వస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది మనకి చాలా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్వభావం, పరిధి, చరిత్ర. ఇది తీసుకున్నట్లయితే ఒక్కొక్క దాంట్లో ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. దానికి సంబంధించిన తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ లో ఈ స్వభావం, పరిధి, చరిత్ర అనేది ఖచ్చితంగా వీటిలోంచి ఒక బిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి చూడండి, ఒక్కొక్క దాంట్లో మనకి 1 మార్కు చొప్పున వేసుకున్న 1, 2, 3, 4, 5, 6 ఇవండి. ఖచ్చితంగా వీటిలోంచి 6 మార్కులు ఒక్కొక్క చాప్టర్ లోంచి ఖచ్చితంగా 1 మార్కు, ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%. నెక్స్ట్ ఇవి కాకుండా ప్రతి ఒక్క దాంట్లో ఇంకా మిగిలిపోయినటువంటి 1, 2 చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ లో. ఇవి కాకుండా మనకి ఇంకా మిగిలినటువంటివి చిన్న చిన్న 1, 2, 3 ఉన్నాయి సబ్ టాపిక్స్.
మరి వాటిని కూడా మనం తీసుకున్నట్లయితే వాటిలోంచి కూడా మనకి కొన్ని రావడానికి అవకాశం ఉంది. అంటే దాదాపు 7, 8 ఇంకొక మిగిలినటువంటివి ఇంకొక 3, 4 టాపిక్లు ఉంటాయి, 3 or 4. అంటే దాదాపు మొత్తం 10 చాప్టర్స్. కాబట్టి దీంట్లో అతి ముఖ్యమైనటువంటివి ఇవి అండి. ఈ 6 చాప్టర్లు ఖచ్చితంగా వీటిలోంచి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మరి వచ్చేటటువంటి బిట్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి అంటే ఈ బోధనా సామాగ్రికి సంబంధించినటువంటివి వీటిలోంచి ఎక్కువగా మనకి ఇట్లాంటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు ఉంటాయి. కానీ ఎక్కువగా అర్థం చేసుకుని చేసేటటువంటి అండర్స్టాండింగ్, అప్లికేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే మెథడాలజీని చాలా జనరలైజేషన్ చేసి చదువుకోవాలి. మెథడాలజీ అనేది చాలా జనరలైజేషన్ చేసి చదువుకోవాలండి. ఎందుకంటే మనకి సిలబస్ మొత్తం మీద అక్కడొకటి బిట్ అడిగినప్పుడు మనకి ఎక్కడ ఉన్నాయి బిట్లు ఏంటి అనేటటువంటిది మనకి అర్థం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వచ్చేటటువంటి క్వశ్చన్లు అన్ని కూడా మనకి జనరలైజేషన్ చేసి అడగటం జరుగుతుంది. అంటే చాలా జనరలైజేషన్ అంటే సబ్జెక్ట్ లో ఉన్నటువంటి మనం చదివినటువంటిది కాకుండా ఆ చదివినటువంటి నాలెడ్జ్ ని అర్థం చేసుకొని పెట్టేటటువంటి బిట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి ఈ చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ 6 రకాలైనటువంటి ఆ చాప్టర్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం అర్థం చేసుకొని చదవండి, అవగాహన చేసుకొని చదవండి. అకాడమీ బుక్ ఉంటే అకాడమీ బుక్ చదవండి. ఒకసారి 2 సార్లు మనకి పర్ఫెక్ట్ గా చదివితే మీకు ఆన్సర్ ని చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, మనకి ప్రీవియస్ పేపర్ నేను ఒకసారి తీస్తున్నాను. ఇది గతంలో తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో రీసెంట్ గా జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటికి సంబంధించినటువంటి పేపర్ అండి. దీని మొత్తాన్ని కూడా నేను ప్రింట్ తీయడం జరిగిందండి. మీకు చెప్పేటటువంటివి అన్నిటికి కూడా ఉపయోగపడతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఎట్లా వస్తుంది అసలు మనకి, మీరు ముందు క్వశ్చన్ పేపర్లో 1, 2, 3 డౌన్లోడ్ చేసుకోండి. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి దగ్గర పెట్టుకోండి. మన కంటెంట్ చదివేటప్పుడు కానివ్వండి, మెథడాలజీ చదివేటప్పుడు కానివ్వండి, లేకపోతే సైకాలజీ కానివ్వండి, పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ కానీ మనం చదివేటప్పుడు ఖచ్చితంగా మనకి ఎట్లాంటి 1, 2, 3 పేపర్లు దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా చూడండి, ఈ విధంగా మనకి దగ్గరలో ఉన్నట్లయితే మనకి అసలు ప్రశ్న అనేది ఏ విధంగా వస్తుంది, మనం ఏ విధంగా చదవాలి అనేటటువంటి ఒక అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి మీకు ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది ఏంటి అంటే ఈ మెథడాలజీలో అడిగేటటువంటి క్వశ్చన్లు అన్ని కూడా మనకి గతంలో అడిగినట్లుగా డైరెక్ట్ గా ఉన్నటువంటి క్వశ్చన్లు అనేవి రావు. చూడండి, ఈ ప్రశ్నల కాఠిన్యత అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ గతంలో జరిగినటువంటి 2024 దానికంటే ముందు జరిగినటువంటివి, అంతకంటే ముందు జరిగినటువంటివి, ఆ ప్రశ్నల సరళి తీసుకున్నట్లయితే క్రమక్రమంగా అటు నుంచి ఇటు వచ్చేటప్పటికి కూడా వాటి యొక్క కాఠిన్యత లేకపోతే వాటి యొక్క సంక్లిష్టత అనేది పెరుగుతూ ఉంది. అంటే అభ్యర్థిని బాగా గందరగోళం చేసి దాని నుంచి అవగాహన చేసుకొని అతను సమాధానం పెట్టేటట్లుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇచ్చేటటువంటి ప్రశ్నలు అన్ని కూడా నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈ క్రింది వాటిలో సరికానటువంటి వాక్యాన్ని గుర్తించండి. నెగిటివ్ స్టేట్మెంట్స్ అడుగుతాడు, లేకపోతే మ్యాచింగ్స్ ఇస్తున్నాడండి. మ్యాచింగ్స్ ఇస్తాడు, ఇటు ఒక 3 ఇస్తాడు, అటు ఒక 3 ఇస్తాడు, మ్యాచింగ్స్ ఇస్తాడు. కింద ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ ఇస్తాడు. మళ్ళీ దీంట్లో ఏబిసి సరైనవి, బీసీ సరైనవి, ఏడి సరైనది, అన్ని సరైనవి, ఏవి కావు అని ఇట్లా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి మొత్తం అర్థం చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మ్యాచింగ్స్ వస్తాయి. నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి వాటిలో నెగిటివ్ స్టేట్మెంట్స్ సంబంధించినటువంటివి ఉన్నాయి క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది మనం చూద్దాం. కాబట్టి మీరు చదవాల్సినటువంటి క్వశ్చన్ మొత్తం కూడా ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ చదవాలి. నెగిటివ్ క్వశ్చన్ చదవాలి, మ్యాచింగ్స్ చదవాలి, తర్వాత ఈ క్రింది వాటిలో సరైనటువంటివి ఏవి, సరికానటువంటివి ఏవి, ఇలాంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఒక్కొక్క మెథడాలజీలో మనకి ఇచ్చేటటువంటి బిట్లు అనేవి తీసుకున్నట్లయితే సైన్స్ లో ఎలా ఉన్నాయి, సోషల్ లో ఎలా ఉన్నాయి, మ్యాథ్స్ లో ఎట్లా ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఎట్లా ఉన్నాయి, తెలుగులో ఎట్లా ఉన్నాయి అనేటటువంటివి నేను ఇక్కడ కొన్ని మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. సో చూడండి, మరి ఈ బిట్లు అనేవి ఎట్లా ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా అనేది, క్లియర్ ఐడియా అనేది వస్తుంది. దాని ప్రకారం మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. మీరు చదివేటప్పుడు మాత్రం దాని గురించి ఎలాంటి బట్టి చదవటం కానీ మొత్తం కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని బట్టి మీరు ముందుకు పోయినట్లయితే మెథడాలజీలో సరైనటువంటి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా చూడండి, సోషల్ మెథడాలజీలో తీసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, పరిసరాల విజ్ఞానం భావనకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరి అయినటువంటివి ఏవి అని అడిగాడు.
పరిసరాల విజ్ఞానం సంబంధించినటువంటి దానిలో ఈ క్రింది వాటిలో సరైనటువంటి ఏవి అని ABCD 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఈ 4 స్టేట్మెంట్లు ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చాడు. BC మాత్రమే సరైంది, AC మాత్రమే సరైంది, AB మాత్రమే సరైంది, ABC 3 సరైనవి అని ఇచ్చాడు. కాబట్టి మరి ప్రశ్నలు అనేవి ఏ విధంగా అడుగుతున్నాడు అనేటటువంటిది ఈ విధంగా మనకి ఆ 3 వాక్యాల మీద మనకి పట్టు ఉన్నప్పుడు మాత్రమే దానికి సరైనటువంటి సమాధానాన్ని మనం గుర్తిస్తాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే పరిసరాల విజ్ఞానం అనే పాఠ్య విషయం పరిసరాలను గురించి మానవులందరికీ సరైనటువంటి అవగాహన కల్పించడానికి తోడ్పడుతుంది. ఆప్షన్ బి, భౌతిక పరిసరాన్ని మానవ నిర్మిత పరిసరం అని కూడా అంటారు. ఆప్షన్ సి, సాంఘిక పరిసరాల్లో కోటలు, కళావేదికలు, ఆనకట్టలు, సాంస్కృతిక కేంద్రాలు వంటివి ఉంటాయి. మరి దీంట్లో సరైనటువంటి సమాధానాన్ని ఎంపిక చేయండి అన్నాడు. BC మాత్రమే సరైంది, AC మాత్రమే సరైంది, ఆప్షన్ సి. AB మాత్రమే సరైంది, ఆప్షన్ డి. ABC 3 సరైనవి. మరి దీంట్లో సరైనటువంటి సమాధానం ఏంటంటే ఆప్షన్ AB సరైనవి, అంటే ఆప్షన్ 2 అనేది సరైంది. మీరు ఆన్సర్ చేసేటప్పుడు కూడా కింద ఇచ్చేటటువంటి ABC అనేటటువంటి 3 ఆప్షన్స్ ఇచ్చి ఈ క్రింది వాటిలో సరైనటువంటి దాన్ని గుర్తించండి అని అన్నప్పుడు మీరు ఒక వాక్యాన్ని చదివి అది కరెక్ట్ గా ఉంటే దాన్ని పెట్టేస్తారు. కాబట్టి ప్రశ్నకు ఇచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ మొత్తం చదవాలి. ఆ క్వశ్చన్ లో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ కూడా చదవాలి ఖచ్చితంగా. ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్స్ కింద మళ్ళీ కింద ఆప్షన్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నను మీరు తొందరపడి తొందరగా హడావుడిగా ఒక ఆన్సర్ చదివి మనకు చదివినటువంటి ఆన్సర్ ఇది సరైనటువంటి ఆప్షనే అని చెప్పి ఆ ఒక్క ఆప్షన్ చదవటమే కాదు, ఆ 3 ఆప్షన్లో 3 సరైనవి కావచ్చు, లేకపోతే 2 సరైనవి కావచ్చు, లేకపోతే ఒకటైనా సరైనది కావచ్చు. సో మీరు ఒకదాన్నే చూసినప్పుడు అది కరెక్ట్ అయితే దాన్నే పెట్టకూడదు. మిగిలినటువంటి ఆప్షన్స్ కూడా చదివి ఇచ్చినటువంటి ప్రశ్న ఏ విధంగా అడిగాడు, సరైనటువంటి వాక్యాలు గుర్తించండి అన్నప్పుడు 3 సరైనవి కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు. సో కాబట్టి మీరు చూసేది ఆ ఒకటే కావని మిగిలినటువంటివి కూడా చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, కారణాలు చెప్పటం, పూలవనం పెంచటం అనే అభ్యసన సూచికలు వరుసగా ఈ విద్యా ప్రమాణాలకు చెందినవి. కారణాలు చెప్పటం, పూలవనం పెంచడం అనేది ఏ విద్యా ప్రమాణాలకు చెందినవి? చూడండి, మరి ఈ ప్రశ్న అనేది మనకి బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటటువంటి ఈ చాప్టర్ లో వచ్చినటువంటి ప్రశ్న. మరి దీనికి సమాచార నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వము, భావాల అవగాహన, పఠ నైపుణ్యము, భావాల అవగాహన, ప్రశంస, సున్నితత్వము, ప్రశ్నించుట, పరికల్పన చేయుట, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. మరి దీంట్లో సరైన సమాధానము అవగాహన, ప్రశంస, సున్నితత్వం. అంటే కారణాలు చెప్పడం అనేది అండర్స్టాండింగ్ సంబంధించింది, అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించినటువంటిది. తర్వాత మరి పూలవనం పెంచడం అనేది ఏంటంటే ప్రశంస, సున్నితత్వం, అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ. సో ఇది కాబట్టి ఇట్లా మనకి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అంటే ఇట్లా 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. 4 స్టేట్మెంట్ లో సరైనటువంటి ఆన్సర్ ని గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ ఇచ్చాడండి. పరిసరాల విజ్ఞానము EVS బోధనకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి అని అడిగాడు. కాబట్టి ఇట్లా మీకు జతపరచండి అని మ్యాచింగ్ ఇచ్చాడు. మ్యాచింగ్ లో మనకి ABC ఇచ్చాడు, నెక్స్ట్ ఇటు పక్కన 1 2 3 4 ఇచ్చాడు రోమన్ నెంబర్స్, దానికి ఎదురుగా మనకి మ్యాచింగ్ చేయాలి. మ్యాచింగ్ చేసిన తర్వాత కింద అసలైనటువంటి ప్రశ్న ఉంటది, అంటే ఆ జతపరిచినటువంటి వాటిలో సరైనటువంటి ఆప్షన్ మనం ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. చూడండి క్వశ్చన్, ఏమి బోధించాలి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఎందుకు బోధించాలి, ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఇవి 3 అండి. దానికి ఎదురుగా ఇచ్చినటువంటి వాటిలో మ్యాచింగ్ చేసేటటువంటి వాటిలో పాఠ్య విషయము, పద్ధతులు, ఉపగమనాలు, మూల్యాంకనం కోసము, లక్ష్య సాధన కోసం. సో ఇక్కడ సరైనటువంటి ఆప్షన్ A4, B1, C2. సెకండ్ ఆప్షన్ లో A3, B4, C1. 4వ ఆప్షన్ లో A2, B3, C1. సో ఇట్లా మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఎలాంటి మ్యాచింగ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ కాకూడదు. కింద ఇచ్చినటువంటి ఆప్షన్ చూసి భయపడకుండా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వీటిని చూస్తే మనకి ఖచ్చితంగా ఈ గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనకి ఫస్ట్ తెలిసినటువంటి వాటిని మ్యాచింగ్ చేసుకోవాలి. కింద ఉన్న ఆప్షన్ చూడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాచింగ్ ఇచ్చినప్పుడు కింద ఉన్నటువంటి ఆప్షన్ చూసినట్లయితే గందరగోళానికి గురవుతాము, మనకి వచ్చినటువంటివి కూడా మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడే మనం ఫస్ట్ మనకి తెలిసినటువంటివి పెన్సిల్ తోటి మ్యాచింగ్ చేసుకోవాలి. మ్యాచింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఉన్నప్పుడు 3లో 2 తెలిసినప్పుడు ఖచ్చితంగా మిగిలినటువంటిది ఆ మ్యాచింగ్ కింద దాంట్లో ఉంటుందండి. మనకు 2 తెలిస్తే చాలు, ఏదైనా మీకు
పొరపాటున ఒకటి తెలియనప్పుడు ఆ తెలియనటువంటి దాన్ని మనకి తెలిసినటువంటి ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకొని అవి ఉన్నప్పుడు మిగిలినటువంటి ఆప్షన్ అనేది ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు కింద వీటిని చూసి కన్ఫ్యూజ్ కావద్దు. కాబట్టి ఏమి బోధించాలి అంటే పాఠ్య విషయాన్ని బోధించాలి, అంటే సబ్జెక్ట్ ని బోధించాలి. ఎందుకు బోధించాలి అంటే లక్ష్య సాధన కోసం, టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ ఎలా బోధించాలి అంటే పద్ధతులు, ఉపగమనాలు, అంటే మెథడ్స్ అండ్ అప్రోచెస్. కాబట్టి ఇట్లా మనకి చాలా సింపుల్ గా ఆన్సర్లు అనేవి చాలా లాజికల్ గా ఉంటాయండి. మెథడాలజీ చూసి మీరు అసలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. దానికి సరైనటువంటి సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం పోయినట్లయితే మనకి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం కూడా అర్థం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రశ్నలు అనేవి మనకి చాలా ఈజీ అయిపోతాయి. మరి ఈ ప్రశ్నలు అనేవి ఎట్లా ఉన్నాయి, ఎట్లా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి. చిత్రాలు పటాలకు సంబంధించినటువంటి వాక్యాలు ఇచ్చాడండి. 3 వాక్యాలు ఇచ్చాడు, ఏబిసి. ఈ 3 వాక్యాలు ఇచ్చి కింద సరైనటువంటి సమాధానాన్ని ఎంపిక చేయండి అన్నాడు. అంటే చిత్రాలు పటాలకు సంబంధించినటువంటి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 3 స్టేట్మెంట్స్ లో ఏబిసి ఇచ్చి కింద అసలైనటువంటి ఆప్షన్స్ లో ఏబిసి సరైనవి, ఏబి మాత్రమే సరైంది, బిసి మాత్రమే సరైంది, ఏసి మాత్రమే సరైంది అని ఇట్లా ప్రశ్న అడగటం జరిగింది. ఓకే, కాబట్టి మనకి ఆ 3 ఆప్షన్స్ మీద మనకి పట్టు అనేది ఉండాలి. 3 ఆప్షన్స్ మనకి తెలిసినప్పుడు మనం ఆన్సర్ ని చేయగలుగుతాం. చిత్రాలు పటాలు 2 దృశ్య ఉపకరణాలు. చిత్రాలు పటాలు 2 పట భాషను కలిగి ఉంటాయి. మ్యాప్ లాంగ్వేజ్. ఆప్షన్ సి. పటంతో పోలిస్తే చిత్రం యొక్క పరిధి తక్కువగా ఉంటుంది. ఓకే, మరి 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. దీంట్లో సరైనటువంటివి ఏసి. ఏ స్టేట్మెంట్ కరెక్ట్, నెక్స్ట్ సి స్టేట్మెంట్ కరెక్ట్, బి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఏమిచ్చాడు అంటే బి స్టేట్మెంట్ ఏంటి అంటే చిత్రాలు పటాలు 2 పట భాషను కలిగి ఉంటాయి అని అన్నాడు. బోత్ పిక్చర్స్ అండ్ మ్యాప్స్ హ్యావ్ మ్యాప్ లాంగ్వేజ్. ఓకే, ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్, సి ఆప్షన్ కరెక్ట్, బి మాత్రం రాంగ్. నెక్స్ట్, తరగతి గదిలో సమాచార సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించడం వలన కలిగేటటువంటి ప్రయోజనాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనటువంటివి ఏవి? ఐసిటి ఉంది కదా, మరి ఐసిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటికి సంబంధించినటువంటివి కూడా మనకి దీంట్లోకి వస్తాయి. బోధనా సామాగ్రికి సంబంధించినటువంటి వాటిలో వస్తాయి. కాబట్టి మరి దాంట్లో సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే సమాచార సాంకేతిక పరిజ్ఞానం బోధనలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఇది వైవిధ్యమైన బోధనను మరి ఒకే రకమైనటువంటి మార్గం ద్వారా అందించడానికి తోడ్పడుతుంది. ఆప్షన్ సి. ఇది పిల్లల్లో సహకార అభ్యసనానికి అవకాశాన్ని కల్పిస్తుంది. 3 స్టేట్మెంట్లు ఇచ్చాడండి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ 3 స్టేట్మెంట్లు ఇచ్చి ఆప్షన్స్ లో ఏబి మాత్రమే సరైంది, బిసి మాత్రమే సరైంది, ఏసి మాత్రమే సరైంది. మరి ఈ విధంగా ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రశ్నల సరళి అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం అర్థం చేసుకొని, అండర్స్టాండింగ్ చేసుకొని అప్లికేషన్ టైప్ క్వశ్చన్ మాత్రం మనం ఆన్సర్ చేయగలుగుతాం. కానీ చాలా సులువుగా ఉంటాయండి. మనకి సబ్జెక్ట్ మీద అవగాహన అనేది ఉండాలి. ఆ చాప్టర్ మీద కంప్లీట్ గా అవగాహన అనేది ఉండాలి. ఉన్నప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాం. వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మెథడాలజీ అనేది. కాబట్టి దీంట్లో సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఏసి. మరి దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ అంటే చూడండి, ఇది వైవిధ్యమైన బోధనను ఒకే మార్గం ద్వారా అందించడానికి తోడ్పడుతుంది. ఒకే మార్గం ద్వారా కాదు, అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా అందించబడుతుంది. కాబట్టి ఏబిసిలో ఏసి స్టేట్మెంట్ కరెక్ట్, బి రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. కొలంబస్ వంటి అన్వేషకుల గురించి సమాచారాన్ని సేకరించండి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించడానికి ఉద్దేశించబడింది. పఠన నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, ప్రశంసా సున్నితత్వము, భావాల అవగాహన. మరి కొలంబస్ వంటి అన్వేషకుల గురించి సమాచారాన్ని సేకరించండి అనేటటువంటిది ఏంటి అంటే సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులకు సంబంధించింది. పఠన నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పని, ప్రశంసా సున్నితత్వము, భావాల అవగాహన. తీసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఏంటంటే సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. ఇది సరైనటువంటి ఆప్షన్. సో కాబట్టి ఈ విధంగా మనకి మరి చూడండి, మరి సోషల్ మెథడాలజీలో మనకి ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలు అనేవి మనకి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి వీటిలోంచి ఉన్నది. జనరలైజేషన్ చేసి అడిగినటువంటి ప్రశ్నలు మాత్రమే ఇవన్నీ కూడా. కాబట్టి ఈ టాపిక్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఇవన్నీ కవర్ అయ్యేటటువంటి చాప్టర్లు అన్ని ఉన్నాయి దీంట్లో. మీరు మనం బట్టి చదివినట్లయితే మీరు ఆన్సర్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సైన్స్ మెథడాలజీ తీసుకుందామండి.
సైన్స్ మెథడాలజీలో ఈ క్రింది వాటిలో పరిసరాల విజ్ఞానంలో భాగం ఏంటి? దీంట్లో కూడా అంతేనండి. చూడండి, 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. 3 స్టేట్మెంట్లు ఇచ్చి కింద మళ్ళీ ఏమి ఇచ్చాడు? ఏబి సరైనవి, బీసీ సరైనవి, ఏసీ సరైనవి. ఓకే, సో కాబట్టి ఏబిసి సరైనవి ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ లెంతీ క్వశ్చన్లు అనేవి ఉంటాయి. ఆ లెంతీగా ఉన్నటువంటి ప్రశ్నలు చూసి మనం కంగారు పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ లెంతీగా ఉంది అంటే అక్కడ మనకి ఆన్సర్ చేయడానికి కీ వదిలినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. 50% లెంతీగా ఉన్నటువంటి ప్రశ్నల్ని మనం ఆన్సర్ని ఈజీగా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆన్సర్ చేసేటటువంటి ఆస్పిరెంట్స్ ని కన్ఫ్యూజ్ లో, గందరగోళంలో గురి చేయాలనేటటువంటి ఆ సిచ్యువేషన్ లో కొన్ని సందర్భాల్లో మనకి ఆ ఇచ్చేటటువంటి ఆప్షన్స్ లెంతీగా ఇవ్వటం వల్ల మనకి అందులో ఆన్సర్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ గా చూడండి, ఈ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేవి కొంతవరకు లెంతీగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ మరీ లెంతీగా ఉండి క్వశ్చన్ ని కాంప్లికేట్ చేయడానికి అట్లా ఎక్కువ లెంతీగా ఇవ్వటం వల్ల మనకి ఏమవుతుందంటే దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో కాబట్టి మీరు లెంతీగా ఉన్న క్వశ్చన్ చూసి అస్సలు భయపడొద్దు. క్వశ్చన్ లెంతీగా ఉంటే ఆన్సర్ ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ ఇచ్చేటటువంటి ఆప్షన్స్ మీరు గందరగోళానికి గురి చేయడానికి ట్రై చేసినప్పుడు దాంట్లో మనకి మ్యాచింగ్స్ ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి మ్యాచింగ్స్ లో మనకి దాదాపు ఒక 3-4 తెలిస్తే మిగిలినవి ఈజీగా ఉంటాయి. అదవుతుందా? కింద స్టేట్మెంట్లు కూడా అంతే. కాబట్టి ఆ లెంతీగా ఉన్నటువంటి ప్రశ్నలు చూసి మీరు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మీరు దాన్ని అర్థం చేసుకొని చదువుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి మరి దీంట్లో ఏంటి అంటే పరిసరాల విజ్ఞానానికి సంబంధించి సరైనటువంటి సమాధానం ఏంటి? 3 సరైనటువంటినండి. పరిసరాల గురించి తెలుసుకోవడం, పరిసరాల ద్వారా నేర్చుకోవడం, పరిసరం కోసం నేర్చుకోవడం. ఓకే, పరిసరాల గురించి నేర్చుకోవడం, పరిసరాల ద్వారా నేర్చుకోవడం, పరిసరాల కోసం నేర్చుకోవడం. ఇది సరైనటువంటి సమాధానం. అన్ని ఆప్షన్స్ ఏబిసి సరైనవి. జ్ఞానాత్మక అభివృద్ధి ఈ వయసు పిల్లల్లో భావోద్వేగ స్థాయిని ప్రభావితం చేస్తుంది. 3-4 సంవత్సరాలు, 8-12 సంవత్సరాలు, 13-15 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానము 8-12 సంవత్సరాలు. నెక్స్ట్, అభ్యాసనకు ప్రధాన ద్వారాలు అని వీటిని అంటారు. జ్ఞానేంద్రియాలు, ఉపాధ్యాయులు, పుస్తకాలు, తరగతి గదులు. జ్ఞానేంద్రియాలు. ఓకే, మరి ఇవన్నీ కూడా బోధనా సామగ్రి, బోధనా పద్ధతులు, వీటికి సంబంధించినటువంటి వాటిలో ఉంటాయి. మనకి నేర్చుకునేటటువంటి విషయాలు అనేవి జ్ఞానేంద్రియాల నుంచి మనం ఎంత శాతం నేర్చుకుంటామో ఇవన్నీ ఉంటాయి. బోధనా సామగ్రి, బోధనా పద్ధతులు, ఈ చాప్టర్లు తీసుకున్నప్పుడు దీంట్లో మనకి బోధనా సామాగ్రిలో మనకి వేటి ద్వారా ఎంతంత నేర్చుకుంటాం అనేది కూడా ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా మనకి వినటం ద్వారా ఎంత నేర్చుకుంటాం, చూడడం ద్వారా ఎంత నేర్చుకుంటాం అనేటటువంటి కాన్సెప్ట్లు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ప్రశ్న అండి ఇది. నెక్స్ట్, క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్రంలో విషయంతో పాటు శాస్త్రవేత్తల జీవిత చరిత్రను కూడా బోధించడానికి అత్యంత అనుకూలమైనటువంటి పద్ధతి ఏది? విజ్ఞాన శాస్త్రంలోని విషయంతో పాటు శాస్త్రవేత్తల జీవిత చరిత్రను కూడా బోధించడానికి అనుకూలమైనటువంటి పద్ధతి ఏది అంటే అన్వేషణ పద్ధతి, కృత్య పద్ధతి, చారిత్రక పద్ధతి, నిగమన పద్ధతి. దీంట్లో చారిత్రక పద్ధతి అనేది సరైనటువంటి సమాధానం. అంటే చారిత్రక పద్ధతి ద్వారా విజ్ఞాన శాస్త్రంలోని విషయాలతో పాటు శాస్త్రవేత్తల యొక్క చరిత్రను కూడా, జీవిత చరిత్రను కూడా బోధించవచ్చు. ఇది చారిత్రక పద్ధతి. నెక్స్ట్ ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలో ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర నేను వీటిని చేయగలను అనే అభ్యాసం దేనికోసం ఉద్దేశించబడింది? స్వీయ మూల్యాంకనము, సమవయస్కుల మూల్యాంకనము, ఉపాధ్యాయ మూల్యాంకనము, లోక నిర్ధారణ మూల్యాంకనం. కాబట్టి ఈ ప్రశ్న ఏంటంటే మూల్యాంకనం అనేటటువంటి చాప్టర్ నుంచి వచ్చింది. అంటే ప్రతి చాప్టర్ వెనుక కూడా నేను చేయగలను అనేటటువంటిది ఏదైతే ఉందో, ఐ క్యాన్ డూ దిస్ అనేటటువంటి ఆ ప్రశ్న అనేటటువంటిది ఉంటుంది. దానికి సంబంధించిన సెక్షన్ అది స్వీయ మూల్యాంకనం, సెల్ఫ్ ఎవాల్యూషన్ అంటారు. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పారదర్శక, అపారదర్శక పదార్థాలను రెండింటిని ప్రదర్శించడానికి ఉపయోగపడేటటువంటి బోధన ఉపకరణం ఏది అని అడిగాడు. స్లైడ్ ప్రొజెక్టర్, ఎపిడయాస్కోప్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఫిల్మ్ స్ట్రిప్ ప్రొజెక్టర్. ఇది బోధన ఉపకరణాలకు సంబంధించినటువంటి టాపిక్. దీనికి సరైన సమాధానము ఎపిడయాస్కోప్. ట్రాన్స్పరెంట్ తర్వాత ఒపేక్ రెండింటిని కూడా దీని ద్వారా మనం డిస్ప్లే చేయొచ్చు. సో ఇవేంటి సైన్స్ సంబంధించినటువంటి మెథడాలజీలో క్వశ్చన్లు అనేవి. కాబట్టి మీరు చూసే ఉంటారు. మరి ఈ ప్రశ్నలు తీసుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అంటే మొత్తం జనరలైజేషన్ చేసి ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి చాప్టర్లు, మెయిన్ ఏ చాప్టర్లు అయితే ఉన్నాయో ఆ చాప్టర్లు అన్నింటిలో కూడా కవర్ అయ్యేటట్లు మనం ప్రిపరేషన్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, మ్యాథ్స్ మెథడాలజీ. చూడండి, పిల్లల్లో గణిత భావనలు ఏర్పడడానికి సంబంధించి కింది జతను చదవండి అని ఇచ్చాడు. ఇది కూడా అంతే, 3 స్టేట్మెంట్లు ఇచ్చాడండి. గణిత భావనలు ఏర్పడడానికి కింది వాటిలో సరైనటువంటివి ఏవి?
ఓకే, మరి దీంట్లో ఒక విద్యార్థి త్రిభుజ పటాన్ని చూసి దాని లక్షణాల ఆధారంగా మానసిక చిత్రాన్ని ఏర్పరచుకోవటం అనేది విచక్షణ అన్నాడు. ఆప్షన్ బి. విద్యార్థి చతుర్భుజ భావాలను అన్వయింపజేసి చతురస్రము, దీర్ఘ చతురస్రము, ట్రెపీజియము అన్ని కూడా చతుర్భుజాలే అనే నిర్ధారణ చేసుకోవటం అనేది సాధారణీకరణం అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ సిలో ఇచ్చిన వివిధ రంగులు ఆకారాలు కలిగినటువంటి వస్తువుల నుంచి గుండ్రని అనే సామాన్యం లక్షణాన్ని ఆధారంగా విద్యార్థి వృత్తాకార వస్తువులను వేరు చేయడం అనేది అమూర్తీకరణం అన్నాడు. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్లలో సరైనటువంటి జతను గుర్తించమన్నాడు. కాబట్టి దీంట్లో సరైనటువంటిది ఏంటి అంటే ఆప్షన్ బి మాత్రమే సరైందంట. విద్యార్థి చతుర్భుజ భావాలను అన్వయింపజేసి దీర్ఘ చతురస్రము, చతురస్రము, ట్రెపీజియము అన్ని కూడా చతుర్భుజాలే అని నిర్ధారణ చేయటం అనేది సాధారణీకరణం అని చెప్పడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి సరైన సమాధానం. కాబట్టి ఆ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ల మీద కూడా మనకి ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి, పట్టు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి లాభ నష్టాలు భావనను నిత్య జీవిత సందర్భంలో వినియోగించాడు. అయినా ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏంటి? విద్యార్థి లాభ నష్టాల భావనను నిత్య జీవిత సందర్భంలో ఉపయోగించాడు. మరి ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏంటి? సమస్య సాధన, కారణాలు చెప్పటం, వ్యక్తపరచడము, అనుసంధానం. దీనికి సరైన సమాధానము అనుసంధానం, కనెక్షన్. నెక్స్ట్ ప్రశ్న. ఈ క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాన్ని గుర్తించండి. ఇది బోధనా పద్ధతులకు సంబంధించింది. సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి దాదాపు మనకి అన్నింట్లో కూడా ఒకదాని నాలెడ్జ్ అనేది ఇంకో దాంట్లో యూజ్ అవుతుంది. కాబట్టి సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు గుర్తించండి అంటే ABCD ఇచ్చాడు, 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. 4 స్టేట్మెంట్లో కింద మళ్ళీ ఆప్షన్ 1, 2, 3, 4లలో ABC సరైంది, BC సరైనవి, AD సరైంది. ఓకే, సో అట్లా ABCD అన్ని సరైనవి అని ఇచ్చాడు. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటి అంటే 4 ఆప్షన్ బి అంటే ఆప్షన్ 2 సరైంది. ABD మాత్రమే సరైంది. సి అనేది రాంగ్ ఆన్సర్, రాంగ్ స్టేట్మెంట్. ఏముందంటే సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు, ఇది సంక్షిప్తమైంది, కాలాన్ని పొదుపు చేస్తుంది. ఈ పద్ధతి సాధారణంగా సమస్యల వేగాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. కానీ దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే సంశ్లేషణ పద్ధతి అనేది అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది అన్నాడు. అది రాంగ్ స్టేట్మెంట్. అంటే సంశ్లేషణ పద్ధతి అన్వేషణ దృక్పథాన్ని పెంపొందించదు. నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. గణిత బోధన అభ్యసన వనరులకు సంబంధించి కింద వాక్యాలు చదవండి, సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి. చూడండి, మరి గణిత బోధన అభ్యసన వనరులకు సంబంధించినటువంటివి ఇదే బోధనా సామాగ్రికి సంబంధించింది. గణితంపై ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు గణిత క్లబ్బులో సభ్యులుగా ఉండి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది స్టేట్మెంట్ 1. నెక్స్ట్ స్టేట్మెంట్ దర్జీ, వడ్రంగి, తోటమాలి మొదలైనటువంటి వారిని గణిత బోధన అభ్యాసనలో మానవ వనరులుగా వినియోగించుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ 2. మరి దీనికి సరైన సమాధానం ఏంటి అంటే 2 స్టేట్మెంట్స్ రాంగ్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ బి సెకండ్ రాంగ్, ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ బి రైట్. సో కాబట్టి ఇట్లా చూడండి, ఇట్లా క్వశ్చన్ అనేవి ఎంత గందరగోళంగా ఇచ్చాడు అంటే మనకి, కాబట్టి దీన్ని బట్టి మనకి ఆ ప్రశ్నలు అనేవి ఏ విధంగా చదువుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది. 2 స్టేట్మెంట్లు కరెక్ట్, 1 రైట్, 1 రాంగ్. ఏ రైట్, బి రాంగ్, బి రాంగ్, ఏ రైట్, 2 రాంగ్, 2 రైట్. సో కాబట్టి ఇట్లా మనకి ప్రశ్నలు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే భయపడకుండా ఆ ప్రశ్నలు మనం ముందుగా అర్థం చేసుకుని చదివితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 2 స్టేట్మెంట్లు కరెక్టే దీంట్లో ఆప్షన్. నెక్స్ట్ 5E అభ్యాస నమూనాలో ఈ క్రింద సోపానాల్లో వరుస క్రమాన్ని అమర్చండి అని చెప్పాడు. 5E లెర్నింగ్ మోడల్, 5E లెర్నింగ్ మోడల్ సీక్వెన్స్ లో మనకి బోధనా పద్ధతుల్లో మనకి దీంట్లో కనిపిస్తుంది 5E అభ్యసన నమూనా అన్నాడు. 5 రకాలైనటువంటి ఈలు ఇచ్చాడు. అంటే ఎంగేజ్, ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లోర్, ఎవాల్యుయేట్, ఎలాబరేట్. మీరు ఈ 5 రకాలైనటువంటి ఈల్ని సరైనటువంటి ఆర్డర్లో పెట్టమని ఇచ్చాడు. నిమగ్నం కావటం, వివరించడం, శోధించడం, మూల్యాంకనం చేయటం, విశదీకరించడం. మళ్ళీ వీటికి కూడా కింద మళ్ళీ రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి డైరెక్ట్ గా ఒక ప్రశ్న అడిగి దాని కింద ఆన్సర్లు 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. 4 స్టేట్మెంట్లో సరైనటువంటి వరుస క్రమం అడిగాడు. ఆ సరైనటువంటి వరుస క్రమాలు 4 ఆప్షన్స్ చూసినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా సరైనటువంటి సమాధానాన్ని గుర్తించాలి.
దీనికి సరైనటువంటి ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ఈ ఎంగేజ్ నిమగ్నం కావటం, రెండవ ఈ అంటే ఎక్స్ప్లోర్ శోధించటం, మూడో ఈ ఎక్స్ప్లెయిన్ వివరించడం, నాలుగో ఈ ఎలాబరేట్ అంటే విశదీకరించడం, ఐదో ఈ ఎవాల్యుయేట్ మూల్యాంకనం చేయటం. సో కాబట్టి ఈ విధంగా మనకి ఏసిబిఈడి ఈ ఆర్డర్ వచ్చిందండి. ఏసిబిఈడి అనేటటువంటి ఆర్డర్ ప్రకారం చేయాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మదింపు చట్రంలో ప్రధాన విభాగం కానిది ఏంటి? అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో దాంట్లో ప్రధానమైన విభాగం కానిది ఏంటి? బోధనాభ్యాసన వ్యూహాలు, అభ్యాసన సూచికలు, మదింపు సాధనాలు, సమీక్ష చేయటం. దీంట్లో మరి సరైన సమాధానం ఏంటంటే బోధనాభ్యాసన వ్యూహాలు అనేవి దీనికి సంబంధించింది కాదు, మదింపు చట్రానికి సంబంధించింది కాదు. సో కాబట్టి ఇదండి ఈ మ్యాథ్స్ సంబంధించినవి. కాబట్టి మనకి ప్రశ్నలు సరళి తీసుకున్నట్లయితే అసలు ఎట్లా అడుగుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే చూడండి, ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఇంగ్లీష్ ని కూడా అర్థం చేసుకుని చదువుకున్నట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఇంగ్లీష్ లో తీసుకున్నట్లయితే ఇక చూడండి, ఇంగ్లీష్ లో కూడా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రశ్నను మనం అర్థం చేసుకున్నట్లయితే మిగిలినటువంటి మెథడాలజీలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ లో కూడా మీరు ఒకసారి ఆ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఆ మెథడాలజీలో ఉన్నటువంటి సిలబస్ ని అర్థం చేసుకోండి. ఒకసారి అర్థం చేసుకుంటే దాదాపు మనం 90% మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ద ఫాలోయింగ్ థీమ్ ఈజ్ బెస్ట్ సూట్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్లో పిల్లవాళ్ళకి మనకి ఇంగ్లీష్ టీచింగ్ చేయాలి అంటే మనకి కింద ఇచ్చేటటువంటి దాంట్లో దేన్ని ఫాలో అయితే ఈజీగా చెప్పొచ్చు. ప్రైమరీ లాంగ్వేజ్ లో టీచింగ్ చేయాలి అంటే ఏది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నాడు? ఫ్యామిలీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంటర్నేషనల్ పీస్. మరి వీటిలో చూడండి ఆన్సర్ ఫ్యామిలీ. మరి ప్రైమరీ లెవెల్లో వాళ్ళ స్థాయికి అర్థమయ్యేటటువంటి విషయం అనేది ఫ్యామిలీయే కదా. కాబట్టి ఇట్లా ఆన్సర్ అనేది ఈజీగా మీకు కనిపిస్తుంది. దీని ఆన్సర్ గా ఈజీగా చేయొచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్, రాగిని who teaches classes 5th asked the learners to complete the conversation in the boxes provided. She asked them to practice the dialogue before role play them. The skill that were developed here are. చూడండి, మరి రాగిణి అనేటటువంటి ఏం చేసిందంటే టీచర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆస్క్ ద లెర్నర్స్ టు కంప్లీట్ ద కన్వర్సేషన్ ఇన్ ద బాక్సెస్ ప్రొవైడెడ్. అక్కడ ఒక కొన్ని బాక్సెస్ లో కన్వర్సేషన్ ఇచ్చారు, ఆ కన్వర్సేషన్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. షీ ఆస్క్డ్ దెమ్ టు ప్రాక్టీస్ ద డైలాగ్ బిఫోర్ రోల్ ప్లే దెమ్. మరి ఆ డైలాగ్ ని పూర్తి అంటే ఆ బాక్స్ ని ఫిల్ చేసే ముందు ఏం చేయమని చెప్పారు అంటే డైలాగ్ రోల్ ప్లే చేయమన్నారు. ఓకే, ఆ డైలాగ్ ని ప్రాక్టీస్ చేసి రోల్ ప్లే చేయమని చెప్పారు. మరి అక్కడ ద స్కిల్ దట్ వర్ డెవలప్డ్ హియర్ ఆర్. మరి అక్కడ ఆమె ఆ రోల్ ప్లే చేయటం వల్ల వచ్చేటటువంటి స్కిల్ ఏంటి అని అడిగాడు. రీడింగ్, లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్. దీంట్లో దీనికి కూడా అంతే ఇచ్చాడు. ఇంగ్లీష్ లో కూడా 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. 4 స్టేట్మెంట్లో ఏబి, ఏబిసిడి, సిడి అండ్ ఏసిడి. చూడండి, దీనికి సరైన సమాధానం ఏంటంటే 4 స్టేట్మెంట్లు కరెక్ట్. అంటే అట్లా రోల్ ప్లే చేయటం వల్ల మనకి వచ్చేటటువంటి ఆ స్టూడెంట్ లో వచ్చేటటువంటి స్కిల్ ఏది అంటే రీడింగ్ స్కిల్, లిజనింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్. ఓకే, స్పీకింగ్ స్కిల్. సో ఈ విధంగా మనకి ఈ 4 రకాలైనటువంటి ఆప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లాంగ్వేజ్. we can sit in our drawing rooms and discuss the parliamentary debates happening in Delhi. We sit in our drawing rooms లో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. దేని గురించి? పార్లమెంటరీ డిబేట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఢిల్లీలో జరిగినటువంటి ఆ పార్లమెంటరీ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుతున్నారు. మరి ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లాంగ్వేజ్. మరి దీనికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అంటే లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్, లాంగ్వేజ్ ఈజ్ arbitrary, లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3, లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ యాక్టివిటీ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ప్రమోటింగ్ స్పీకింగ్ ఎబిలిటీస్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ లో ఏ యాక్టివిటీ అనేది మోర్ సూటబుల్ ప్రమోటింగ్ స్పీకింగ్ ఎబిలిటీస్? ఇంగ్లీష్ క్లాస్ రూమ్ లో స్పీకింగ్ ఎబిలిటీ డెవలప్ అవ్వాలంటే ఏ యాక్టివిటీ ఎక్కువ సూట్ అవుతుంది? రీడింగ్ టెక్స్ట్, రైటింగ్ ఏ స్టోరీ, ఎనాక్టింగ్ ఏ రోల్ ప్లే, లిజనింగ్ టు ఆడియో. దీంట్లో సరైన సమాధానం
ఎనాక్టింగ్ ఏ రోల్ ప్లే అనేది సరైనటువంటి సమాధానం. అంటే రోల్ ప్లే చేయడం ద్వారా ఏమవుతుందంటే స్పీకింగ్ ఎబిలిటీ అనేది డెవలప్ అవుతుందంట. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ ఈజ్ డిఫికల్ట్ టు ఫ్రేమ్ బట్ ఈజీ టు ఎవాల్యుయేట్ ఇన్ ఆన్సర్. చూడండి, ఇది ఎవాల్యుయేషన్ కి సంబంధించినటువంటిది. ఎవాల్యుయేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో ఇంగ్లీష్ లో ఎవాల్యుయేషన్ కి సంబంధించింది ఇచ్చాడు. ఏ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయటం కష్టం కానీ ఆన్సర్ దిద్దటం మాత్రం ఈజీగా ఉండేది ఏది? దీని సరైన సమాధానం ఏంటంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సరైన సమాధానం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయటం కష్టం కానీ ఎవాల్యుయేట్ చేయటం అనేది ఏబిసిడీలో మనం దిద్దటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, సిఏఎల్పి స్టాండ్స్ ఫర్. అబ్రివేషన్ ఇచ్చాడండి. సిఏఎల్పి అంటే సరైన సమాధానము కాంగినేటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఇట్లా మిగిలినవి కూడా 3 ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇలాంటి అబ్రివేషన్ సంబంధించినటువంటివి కూడా మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ గా ఇక తెలుగు తీసుకున్నట్లయితే తెలుగు మెథడాలజీలో తమ భావాలని, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపుదిద్దుకున్న సాధనమే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? స్టర్ట్వర్ట్, నోమ్ చామ్స్కీ, సఫైర్, హాకెట్. దీని సరైన సమాధానము సఫైర్ అట. ఓకే, నెక్స్ట్ ఇది ఈ ఫస్ట్ చాప్టర్ లో ఉంటుంది. ఇది నాకు తెలిసి బహుశా తెలుగులో ఈ స్వభావం, పరిధి, చరిత్రకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అపరిచిత పద్య భాగానికి సరైన శీర్షిక సూచించడం అనే స్పష్టీకరణ ఏ బోధనా లక్ష్యానికి చెందింది? చూడండి, ఇది మరి దీనికి సంబంధించింది. ఉద్దేశాలు, లక్ష్యాలు స్పష్టీకరణ చెందింది. అపరిచిత పద్య భాగాలకు సరైన శీర్షికను సూచించడం అనేది ఏ స్పష్టీకరణ అన్నాడు? జ్ఞానము, అవగాహన, రసానుభూతి, మనోవైఖరి. అవగాహన. నెక్స్ట్, ద్విత్వానికి సంయుక్తము, సంయుక్తానికి ద్విత్వము ఉపయోగించడం వల్ల ఏర్పడే ధ్వని దోషాలకు ఉదాహరణ ఏంటి? ద్విత్వానికి సంయుక్తము, సంయుక్తానికి ద్విత్వము ఉపయోగించడం వల్ల ఏర్పడే ధ్వని దోషాలకు ఉదాహరణ ఏంటి అంటే పక్షి పులుసు, అన్నాయము, విషయము, మోసము, ఒకటి, ఏరయ్య, లామాలావు, వేల. మరి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ అంట, పక్షి పులుసు, అన్నాయము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యా సంవత్సరంలో వచ్చే సెలవులు, పని దినాలు, పరీక్షలు, పాఠశాల ఉత్సవాలు మొదలైన దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాలకు సంబంధించి నెలల వారీగా రూపొందించుకునేటటువంటి ప్రణాళిక ఏది? చూడండి, ఇది పాఠ్య ప్రణాళిక సంబంధించింది, కరికులం సంబంధించింది. విద్యా ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. సో దీనికి సరైన సమాధానము వార్షిక ప్రణాళిక. ఓకే, వార్షిక ప్రణాళిక ఇది సరైన సమాధానం. నెక్స్ట్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఈ రకమైనటువంటి బోధన ఉపకరణం. చూడండి, మళ్ళీ ఈ తెలుగులో కూడా మనకి బోధనా సామాగ్రికి సంబంధించిన ప్రశ్న అడిగాడు. శ్రవ్య, దృశ్య, ప్రత్యేక, దృశ్య శ్రవణ. ఇది ఏంటంటే దృశ్య ఉపకరణం. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది ఓన్లీ దాంట్లో చూడడానికి మాత్రం ఉపయోగపడింది కానీ వినడానికి ఏమీ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, లఘు పరీక్షలు, ప్రాజెక్టు పనుల నిర్వహణ ఈ రకమైనటువంటి మూల్యాంకనంలో భాగం. చూడండి, మళ్ళీ మూల్యాంకనం నుంచి ఇచ్చాడు. ఖచ్చితంగా మనకి చాప్టర్లు కూడా ఖచ్చితంగా కవర్ అవుతాయండి. మెయిన్ క్వశ్చన్లు అన్ని కూడా వీటిలోంచి రావడానికి అవకాశం ఉంటుంది. లఘు పరీక్షలు, ప్రాజెక్టుల నిర్వహణ అనేది ఏ రకమైనటువంటి మూల్యాంకనం అన్నాడు? లోప నిర్ధారణ, సంగ్రహణాత్మక, నిర్మాణాత్మక, ప్రాగుప్తీకరణ. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే నిర్మాణాత్మక మూల్యాంకనం. ఓకే, కాబట్టి ఇవ్వండి. కాబట్టి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు మెథడాలజీకి సంబంధించినటువంటి వాటిలో ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా, భయపడకుండా ఉన్నటువంటి సిలబస్ ని మొత్తం అర్థం చేసుకోండి. ఆ ఉన్నటువంటి వాటిని ఈ విధంగా డివైడ్ చేసుకోండి. ఒక ఆర్డర్ ప్రకారం సిస్టమేటిక్ గా చదువుకోండి. ఈ రీసెంట్ గా జరిగినటువంటి గతంలో వచ్చినటువంటి పేపర్లను ఒకసారి అనాలిసిస్ చేయండి. ఇంతకు ముందు వచ్చినటువంటి పేపర్లను కొంచెం 2017లో వచ్చినటువంటి పేపర్లను అనాలిసిస్ చేయండి. క్రమంగా వస్తున్న కొద్దీ ప్రశ్న సరళి అనేది కొంచెం కాంప్లికేటెడ్ గా రావడం జరుగుతుంది. కాబట్టి మరి కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి ప్రశ్నలు మీరు ఎలాంటి భయపడకుండా, టెన్షన్ పడకుండా అర్థం చేసుకోవాలి. ఆ ప్రశ్నని అర్థం చేసుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ప్రశ్న లెంతీగా ఉందని చెప్పి లేకపోతే 4-5 ఆప్షన్లు ఇచ్చాడని భయపడాల్సిన పని లేదు. ఇచ్చినటువంటి సిలబస్ ని అర్థం చేసుకొని అప్లికేషన్ టైప్ క్వశ్చన్ ని, అండర్స్టాండింగ్ క్వశ్చన్ ని మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో ఈ విధంగా మీరు ఫాలో అయినట్లయితే మెథడాలజీలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో కొత్తగా వచ్చినటువంటి మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.